హాయ్ స్టూడెంట్స్, మనం ఫిఫ్త్ డే మెన్సురేషన్ చాప్టర్ని మనం ప్రాబ్లం చెప్పుకోబోతున్నాం. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ, మెన్సురేషన్ చాప్టర్ అనేది ఏ విధంగా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఏమిటి అనేది మనం చూస్తే, ఇది చాలా ఇంపార్టెంట్ అనే మనం చెప్పొచ్చు. మనకి 8th, 9th, 10th క్లాసుల్లో ఈ చాప్టర్ కంపల్సరీగా ప్రాబ్లమ్స్ కొద్దిగా మొదట ఈజీగా ఉన్న కష్టమైన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. అలాగే నోట్స్ కూడా రాసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాతను మనం వరుసగా 5 days ఇప్పటికి అయింది. ఈ 5 days కూడాను మనం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 1 by 1 day 1 day 2 ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా త్రినాథ్ వీడియోస్ హబ్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నేను లింక్ యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు ఓపెన్ కాగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టీచర్స్ ఉన్నట్లయితే టీచర్స్ కూడా విద్యార్థులకి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈరోజు నుండి కొద్ది ఇంపార్టెంట్ కంటెంట్లోకి వెళ్తున్నాం. అయితే ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి, మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాం. ఆ మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు జస్ట్ కొన్ని ఫార్ములాలు వాటి గురించి మనం చెప్పదలుచుకున్నాం. ముందుగా మీరు జాగ్రత్తగా జస్ట్ ఒక 4 బిట్స్ మీద చిన్న క్విజ్ టైపు మీకు ఇప్పుడు ఒకసారి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఒకసారి చూడవలసిందిగా కోరుతూ, అందులో ఆన్సర్స్ వీలైతే మీరు వెంటనే మీరు చెప్పగలరు. తద్వారా వెంటనే మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏబిసి అని ఉన్నాయి. ఏబిసి అనే మనకి ప్రిజమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో క్యూబాయిడ్ ఏది? ఇందులో మనకి క్యూబాయిడ్ ఇందులో ఏమిటి చెప్పండి, ఏ బిసి? క్యూబాయిడ్ మీరు జస్ట్ సూచిస్తే సరిపోతుంది. మీరు జస్ట్ మీరు పోస్ట్ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు టిక్ చేసినా పర్వాలేదు. ఏమిటనేది ఒకసారి చూడండి. ఇందులో చూడండి, ఇక్కడ క్యూబాయిడ్ అంటే ఆన్సర్ ఈజ్, మీరు చెప్పుకుంటారు చాలా మంది. ఇందులో ఆన్సర్ ఈజ్ బి. ఈ బి అనేది క్యూబాయిడ్. అది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత క్వశ్చన్లు చూడండి. ఇందులో ఈ ప్రిజమ్స్లో క్యూబ్ ఏది? క్యూబ్ అందరికీ తెలిసిందే. క్యూబ్కి క్యూబాయిడ్కి నిన్న మనం డిఫరెన్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, చాలామంది మనకి రెస్పాన్స్ ఇచ్చారు. ఎక్కువ మంది రెస్పాన్స్ బాగా ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ సి. ఇది క్యూబ్ని మనం అడిగాం. ఇందులో ఆన్సర్ ఏంది? సి. సి అనేది ఆన్సర్. తర్వాత క్వశ్చన్. ఇందులో చూడండి, మనకి
క్యూబాయిడ్ ఇక్కడ ఇచ్చాం. క్యూబాయిడ్ తాలూకా నెట్ ఏమిటో ఇందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. క్యూబాయిడ్ తాలూకా నెట్ ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుంది, ఏది నెట్ అవుతుంది అనేది మీరు చెప్పగలరు. అబ్జర్వ్ చేసి చెప్తే సరిపోతుంది. ఓకే, చాలా మంది ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇంకా ఒకసారి అలాగా చాలా ఇంకా ఇప్పుడు చూడండి, ఇందులో ఒకసారి చెక్ చేద్దాం. మీకు నిన్ననే ఒకసారి నెట్స్ గురించి చెప్పాను. ఇప్పుడు కూడా నెట్స్ అనేవి క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ మనకి సర్ఫేసెస్ ఎన్ని 4, టాపు బాటము. ఈ 4 కూడా ఇప్పుడు కూడా ఒకే ఏరియాగా 1/1 ఉండాలి, ఉన్నాయి అన్నిటికీ. ఓకే, అలాగే టాపు బాటం కూడాను రివర్స్లో ఉండాలి. ఒకటి ఇటువైపు ఉంటే ఒకటి అటువైపు ఉండాలి. కాబట్టి ఇందులో ఏది ఉంది? అలా ఓన్లీ సి ఉంది. సి ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి. సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ క్యూబ్ ఇచ్చాం. క్యూబ్ తాలూకా నెట్ చెప్పండి. ఏబిసి, ఇందులో ఏది నెట్ అవుతుంది? మీకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో పిటిఎఫ్ అని కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ది నెట్ పి షేప్లో ఉంది, తర్వాతది టీ షేప్లో ఉంది, తర్వాత షేపు ఎఫ్ షేప్లో ఉంది చూడండి. అయితే ఇక్కడ మనకి పిటిఎఫ్ అనే షేపుల్లో ఉన్నాయి. అయితే ఏ నెట్ అవుతుంది ఇక్కడ? మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, 4 కూడాను 1/1 ఉంటూ రివర్స్లో మనకు ఉండాలని. ఈ రివర్స్లో ఉండేవి ఒక బి మాత్రమే కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? బి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? బి. బి ఈజ్ రైట్. కాబట్టి జస్ట్ మీకు గుర్తుందా లేదని టెస్ట్ చేయడం కోసం ఇది చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు తర్వాత మనం విషయంకి వెళ్దాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏమిటి? ఇప్పుడు మీకు ఇందులోనే చూపించాను. ఇందులో మీకు మెయిన్ ఏం చూపించాను? మనం పెట్టుకున్నటువంటి క్విజ్లో కూడా ఫస్ట్ దీంట్లోని క్యూబాయిడ్, రెండో దీంట్లో క్యూబ్, థర్డ్ దీంట్లో క్యూబాయిడ్, దీంట్లో క్యూబ్. అంటే ఈరోజు టోటల్గా మనం క్యూబాయిడ్ గురించి, వాటి ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇది 8th క్లాసే కాదండి, 10th క్లాస్ వరకు టోటల్గా స్టూడెంట్స్ అందరూ మెయిన్ బేసిక్స్ ఇవి తెలుసుకుంటే మీరు మెన్సురేషన్లో చాలా ఈజీగా మీరు ప్రాబ్లం చేయొచ్చు. కాబట్టి అందరూ వీలైతే నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ముందు మనం చూద్దాం. ఫార్ములాస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి ఇక్కడ నుండి ఒకసారి మనం చూద్దాం. ఇందులో ఇదేమిటిది? క్యూబాయిడ్. దీన్నే మనం ఏమంటాం? దీర్ఘ ఘనము తెలుగులో అయితే. అయితే ఈ క్యూబాయిడ్ తాలూకు నెట్ ఇక్కడ మీకు చూపించాను. ఈ విధంగా నెట్ ఎందుకు ఇలా చూపించాము? ఇందులో ఎన్ని ఫేసెస్ ఉంటాయని చెప్పుకున్నాం? 6 ఫేసెస్. అవేంటవి చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవ్వండి, ఈ విధంగా ఎన్ని ఫేసెస్? 6 ఫేసెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టాపు బాటము ఒకే కలర్లో ఇక్కడ చూపించాం, టాపు బాటము. అలాగే ఈ 2 సైడ్ ఇంకా అలాగే 4 సైడ్స్ కూడా మనం బ్లూ కలర్లో చూపించాం ఇక్కడ కదండి. అయితే ఇక్కడ టాపు బాటము ఇవన్నీ మనం చూస్తే జస్ట్ ఒకసారి మనం ఫస్ట్కి వెళ్దాం.
అంటే మన బాక్స్ ముందు తీసుకున్నాం కదండి, బాక్స్ తీసుకున్నట్లయితే క్యూబాయిడ్లో దీన్ని ఏమన్నాం, లెంగ్త్ కదండి, లెంగ్త్. ఇది బ్రెత్ బి, హైట్ హెచ్. ఇందులో మనం ఏం చెప్పుకున్నాం, ఇది దీని తాలకి ఇవేంటివి, ఎలా ఉన్నాయి, ఇవి రెక్టాంగిల్స్గా ఉన్నాయి. ఇవన్నీ కూడాను, ఈ 6 ఫేసెస్ కూడా రెక్టాంగిల్స్లో ఉన్నాయి. మనకు రెక్టాంగిల్ ఏరియానే ఈ ఫేస్ ఏరియా అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్హెచ్ అంటే ఇది అనమాట. ఇక్కడ ఈ ఎల్హెచ్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. ఎందుకు ఎల్హెచ్ అన్నాం దీన్ని, ఇక్కడ చూడండి ఎల్హెచ్ అని ఎందుకు వచ్చింది, దీని ఏరియా ఇక్కడ ఇది రెక్టాంగిల్ ఏరియాలో ఉంది. లెంగ్త్ ఎల్, బ్రెత్ హెచ్. ఇక్కడ హెచ్ అనేది దీనికి వెడల్పు అవుతుంది ఈ రెక్టాంగిల్కి, కాబట్టి దీని తాలూకు ఏరియా ఎల్హెచ్ అన్నాం. దీని తాలూకు ఏరియా ఏమిటి, ఎల్హెచ్. అదే ఇక్కడ పక్కనే మీకు చూపించడం జరిగింది. అలాగే దీని ఏరియా ఎల్హెచ్ అని చెప్పుకున్నాం. అలాగే ఇది చూడండి, ఇది ఎల్బి అన్నాం. ఎల్బి అని ఎందుకు అన్నాం, లెంగ్త్ ఎల్, బ్రెత్ బి, కాబట్టి దీని ఏరియా ఈ రెక్టాంగిల్ ఏరియా ఎల్బి. మళ్ళీ ఇది సేమ్, దీనికి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది దీని ఏరియా ఏంటి అవుతుంది, ఎల్హెచ్. అలాగే టాప్ కూడా బాటమ్ ఏరియా ఏదైతే అవుతుందో టాప్ కూడా అంతే, ఇది ఎల్ ఇది బి కాబట్టి ఎల్బి. అలాగే ఈ సైడ్ చూడండి, ఇప్పుడు సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇది రెక్టాంగిల్ షేప్ ఆర్ స్క్వేర్ టైప్ ఉండొచ్చు. ఇది ఇక్కడ ఎంత, ఇక్కడ పొడవు ఎంత, ఇక్కడ లెంగ్త్ అంటే ఇక్కడ బి అవుతుంది, వెడల్పు హెచ్ అవుతుంది, కాబట్టి దీని ఏరియా కావాలంటే బిహెచ్. అలాంటిది ఇదొకటి కదా మనకి, బిహెచ్. ఈ విధంగా ఇక్కడ వేసి మీకు చూపించాను. ఇప్పుడు దీని గురించి ఒకసారి మనం చూద్దాం. అయితే ఇందులో మనకి మెయిన్ ఒకసారి మనం క్యూబాయిడ్ గురించి తీసుకున్నట్లయితే క్యూబాయిడ్ తాలూకు ఫార్ములాస్ ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమిటి, ప్రక్కతల వైశాల్యం. మనకి దీర్ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా ఏంటనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఫేసెస్ ఎడ్జెస్ అని చెప్పుకున్నాం. దీన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ప్రక్కతల వైశాల్యం ముందు క్యూబాయిడ్ని మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఇది క్యూబాయిడ్, దీని లెంగ్త్ ఎల్, బ్రెత్ బి, హెచ్, హైట్. అలాగే ఒక దాని తాలూకు ఏరియా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అవే ఇక్కడ చూపించాం. అయితే లాటరల్ సర్ఫేస్ అంటే ఏంటి, ప్రక్కతలం అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి ఏమొచ్చాయి చూడండి, ప్రక్కతలాలన్నీ తీసేసి ఇక్కడ పెట్టాను నేను. ఎల్హెచ్ ప్లస్ బిహెచ్ ప్లస్ బిహెచ్. అంటే ఇక్కడ చూడండి ఈ సర్ఫేసెస్ అన్నీ కూడా ఇక్కడ తీసి వరుసగా పెట్టాం. ఇవి లాటరల్ సర్ఫేస్లో ఉండేటటువంటి ఏరియాస్. ఇక్కడ ఎల్హెచ్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎల్హెచ్ ప్లస్ ఎల్హెచ్, బిహెచ్లు ఉన్నాయి, బిహెచ్ ప్లస్ బిహెచ్. ఇక్కడ 2LH ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, 2LH ప్లస్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమని చెప్పుకున్నా, ఇక్కడ ఎల్హెచ్లు 2 ఉన్నాయి, అలాగే మనకి బిహెచ్లు 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎల్హెచ్ ప్లస్ బిహెచ్ ప్లస్ బిహెచ్ ఇవి మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా కింద వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎల్హెచ్లు 2 ఉన్నాయి కాబట్టి 2LH, అలాగే బిహెచ్లు ఎన్ని ఉన్నాయండి, 2BH. ఈ రెండు కలిపితే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇక్కడ 2LHలు అలాగే 2BHలో 2 కామన్ తీయండి.
2LH ప్లస్ 2BH ఈజ్ ఈక్వల్ టు ఏమిటి కామన్ తీయచ్చు? రెండిట్లో ఏది కామన్ ఉంది? 2 ఒకటి ఉంది, రెండిట్లో హెచ్ ఒకటి ఉంది, కాబట్టి 2H కామన్ తీసామనుకోండి. సో ఎల్ ప్లస్ బి అనేది మనకి ఇక్కడ ఇందులో మిగులుతుంది. ఇక్కడ ఇందులో మనం చూడండి, ఇందులో 2H, ఇక్కడ 2H ఉంది. 2Hని మనం కామన్గా తీసుకున్నట్లయితే ఇక్కడ లెంగ్త్, ఇందులో బ్రెడ్త్ మిగులుతుంది కదా, 2H ఇంటూ ఎల్ ప్లస్ బి. ఈ విధంగా మనం సర్ఫేస్ ఏరియా తాలూకా డెరివేషన్ ఇక్కడ మనం చూపించడం జరిగింది. ఫార్ములా ఏంటంటే క్యూబాయిడ్ తాలూకా సర్ఫేస్ ఏరియా అంటే మనం కనుక్కోవాలంటే ప్రక్కతల విషయాలను కనుక్కోవడానికి మన ఫార్ములా ఏమిటి? 2H ఇంటూ ఎల్ ప్లస్ బి. దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, తర్వాత దానికి వద్దాం. ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యం మనం చూద్దాం. చూడండి, ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటి? టోటల్ 6 స్పేసెస్ కూడా మనకి ఇక్కడ మనం కలపాలి ఏరియాని. ఇందాక మీకు ఫస్ట్లో చూపించాను. ఇక్కడ మనం చూడండి 6 స్పేసెస్ ఏరియా మనకి ఎలాగొచ్చాయో ఇందాక మీకు ఆల్రెడీ ఫస్ట్లో చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి 6 స్పేసెస్ ఏరియా అంటే ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో టోటల్ 6 స్పేసెస్ ఏరియా అంటే ఇక్కడ మనం ఆల్రెడీ LHలు 2, BHలు 2 అంటే సర్ఫేస్ ఏరియాకి మనం ఏం కలపాలి? టాప్ ఏరియా, బాటమ్ ఏరియా కలపాలి. టాప్ ఏరియా, బాటమ్ ఏరియా. టాప్ ఏరియా, బాటమ్ ఏరియా ఏమిటవి? LB, LB. 2LB కలపాలి. అంటే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏటవుతుంది అయితే LB ప్లస్ LB ప్లస్ LH ప్లస్ LH ప్లస్ BH ప్లస్ BH. వీటన్నిటిలో కూడా మనకి 2 కామన్ ఉంది చూడండి, మిగిలిన ఇంకేమీ కామన్ లేదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ LB ప్లస్ LB అంటే టాప్, బాటమ్. అలాగే సర్ఫేసెస్ ఏమిటన్నా ఇక్కడ సైడ్స్ LH ప్లస్ LH, BH ప్లస్ BH. దీన్ని ఏం రాసాం? 2LB ప్లస్ 2BH ప్లస్ 2LH. ఇందులో మనకి 2 కామన్ తీయండి. ఇంకేమి కామన్ తీయగలమా? మనం కామన్గా మనం ఓన్లీ 2 ఇక్కడ మనం క్యూబాయిడ్లో కామన్ తీయగలం. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే 2 కామన్ తీస్తే ఏమొచ్చింది? అక్కడ LB ప్లస్ BH ప్లస్ LH. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్, దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుందైతే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అనేది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబాయిడ్ది అవుతుంది. మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పడం జరిగింది. మరొకసారి దీని గురించి అంటే ఇక్కడ ఫార్ములాస్ మెయిన్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, దీని మీద ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు తర్వాత చూడండి, ఇక్కడ 1 by 1 నేను రెక్టాంగిల్స్ పేరుస్తున్నాను. 1 by 1 ఒకదాని మీద ఒకటి అలాగా కొన్ని ఎన్ని పేర్చాను? ఒక హెచ్ అంటే ఒక ఎత్తు సమ్ హైట్లో ఈ విధంగా కొన్ని రెక్టాంగిల్స్ని ఇక్కడ పేర్చడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ మనకి దీన్ని ఏమంటాము? లెంగ్త్ అంటాము. ఏది తయారైంది మనకి? రెక్టాంగిల్స్ అన్ని 1 by 1 ఇలా మనం ఒకదాని మీద ఒకటి మనం పేరుస్తూ ఉంటే మనకి తయారయ్యేది క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ గల ఘనపరిమాణం ఎట్లా వస్తుంది? లెంగ్త్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. వైట్గా మనం చూపించాం చూడండి, హైట్. మన క్యూబాయిడ్ తాలూకా వాల్యూమ్ ఎలా వస్తుంది అయితే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు LBH అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇది ఒక ఫార్ములా. మనకి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్కి మనకి మెయిన్ ఫార్ములా ఏమిటైతే LBH. ఇప్పుడు మనం 3 ఫార్ములాస్ చెప్పుకున్నాం క్యూబాయిడ్ గురించి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది క్యూబాయిడ్కి సంబంధించినటువంటి ఫార్ములాస్. ఇవి జాగ్రత్తగా ఎలా వచ్చాయి అనేది మీరు ఇప్పుడు చూశారు. ఇక్కడ క్యూబాయిడ్ వాల్యూమ్ అంటే ఏమిటి? లెంగ్త్, బ్రెడ్త్, హైట్. చాలా ఈజీ ఫార్ములా. మొదట 2 ఫార్ములాస్తో పోలిస్తే మన దాంతో మనకి
చూసుకున్నట్లయితే ఈజీ ఫార్ములా అని చెప్పుకోవచ్చు. ఇది వాల్యూమ్ ఫార్ములా. ఇది మనకి క్యూబాయిడ్కి సంబంధించినటువంటి మనం ఇక్కడ 3 ఫార్ములాస్ మనం చూసుకున్నాం. ఇప్పుడు క్యూబ్ తాలూకా ఫార్ములాస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. క్యూబ్కి సంబంధించి ఒకసారి మళ్ళీ ఇక్కడ నుండి వరుసగా మనం చూద్దాం. దీన్ని ఏమంటాం? క్యూబ్ అంటాం. క్యూబ్లో మనకి ఆల్రెడీ సైడ్ ఏ అంటే ఏంటి? లెంగ్త్ ఏ, బ్రెడ్త్ ఏ, హైట్ ఏ. ఇలాగా లెంగ్త్, బ్రెడ్త్, హైట్లు ఈక్వల్గా ఉండేటటువంటి ప్రిజంనే మనం ఏమంటాం? క్యూబ్ అంటాం. క్యూబ్లో మనకి 6 ఫేసెస్, ఏరియాస్ కూడా ఈక్వల్లే, ఫేసెస్ కూడా వాటి షేప్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అన్నీ కూడా ఏ షేప్లో ఉంటాయి? స్క్వేర్ షేప్లో ఉంటాయని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. దీన్ని ఏమంటాం? ఫేస్, తలం అంటాం అని చెప్పుకున్నాం. అలాగే దీన్ని ఎడ్జ్ అని చెప్పాం. అలాగే మనం దీన్ని ఏమన్నాం? వెర్టెక్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. ఇప్పుడు దీని ఫార్ములాలు మనం చూద్దాం. ఇందులో ఏంటి? 6 ఫేసెస్ ఉంటాయి, అలాగే 8 వెర్టెక్స్ ఉంటాయి, 12 ఎడ్జెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ క్యూబ్ తాలూకా ఫార్ములాస్ మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇటు చూడండి, సమఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే ఏమిటి? ముందు మనం క్యూబాయిడ్ తాలూకు సర్ఫేస్ ఏరియా చెప్పుకున్నాం. ఇప్పుడు దీని తాలూకు సర్ఫేస్ ఏరియా ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఏమవుతుంది. దీని సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏమిటి? ఇక్కడ ఇలా చూడండి, నేను లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమిటి? ఇక్కడ ఈ సర్ఫేస్ ఏరియాలన్నీ కూడా తీసి ఇలాగ మీకు 1 by 1 పెట్టడం జరిగింది. ఇవన్నీ వీటి ఏరియాస్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇలా మనకి 4 ఏ స్క్వేర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. కాబట్టి దీని తాలూకా సర్ఫేస్ ఏరియా అంటే క్యూబ్ తాలూకుది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? 4a స్క్వేర్. అంటే ఏ మీన్స్ ఇక్కడ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. కాబట్టి మనకి ఇక్కడ దీని తాలూకా సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 4a స్క్వేర్ అనేది మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇది సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఈ విధంగా మనకి వస్తుంది. తర్వాతది మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అనేది చూద్దాం. అంటే ఫార్ములాస్ ఆల్రెడీ మీకు తెలుసు చాలా మందికి, కానీ ఆ ఫార్ములాస్ ఎలాగొచ్చాయి అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఒక గ్రాఫికల్గా చూపిస్తున్నాం మనం. ఆ విధంగా మీరు వీటిని ఈ విధంగా అబ్జర్వ్ చేస్తూ అసలు ఇవి ఎలా వచ్చి ఏంటనేది మీరు తెలుసుకోవడం కోసం ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? మొత్తం 6 ఫేసెస్ ఏరియా. చూడండి, ఫస్ట్లో ఏమన్నాను? టాప్ ఏరియా ఏ స్క్వేర్డ్ ప్లస్ బాటమ్ ఏరియా ఏ స్క్వేర్డ్ ప్లస్ 4 సైడ్స్ చూడండి ప్లస్ ఏ స్క్వేర్డ్ ప్లస్ ఏ స్క్వేర్డ్ ప్లస్ ఏ స్క్వేర్డ్ ప్లస్ ఏ స్క్వేర్డ్. ఈ విధంగా చూడండి ఎన్ని మొత్తం ఏ స్క్వేర్లు ఉన్నాయండి? టాప్లో 2 ఏ స్క్వేర్లు ఉన్నాయి, టాప్ బాటమ్ది. ఇవి 4. మొత్తం మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ? ఏ స్క్వేర్ ప్లస్ 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 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6a స్క్వేర్డ్. మనకి సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలంటే ఏమిటి? 6a స్క్వేర్డ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది.
ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా కాదు, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం దీన్ని. ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6a². అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ లేటరల్ అని పడింది, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ క్యూబ్ తాలూకా ఘనపరిమాణం తీసుకున్నట్లయితే మన ఘనపరిమాణం ఏమవుతుంది? LBH అన్నాం కదా, A ఇంటూ A ఇంటూ A, A ఇంటూ A ఇంటూ A ఏమవుతుంది? A క్యూబ్ అవుతుంది. A ఇంటూ A ఇంటూ A క్యూబ్ అవుతుంది. అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A క్యూబ్. అది మనం ఇక్కడ మనం రాసుకోవచ్చు లేదా తెలుసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ మనం ఫస్ట్ మనం క్యూబాయిడ్ ఎలా చెప్పామో క్యూబ్ తాలూకుది కూడా అంతే. దీని తాలూకా మనకి వాల్యూమ్ కావాలంటే ఏమిటి? ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A ఇంటూ A ఇంటూ A, దట్ ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్ అవుతుంది. ఇది మనకి ఫార్ములాస్. ఇప్పుడు మనం 6 ఫార్ములాస్ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ ఏమిటనేది ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. మనకి 14.1 ఎక్సర్సైజులో అంటే 14th చాప్టర్లోని 8th క్లాస్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి అన్ని క్లాసుల వాళ్ళు తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నేను 9th క్లాస్ కదా నాకు అవసరం లేదు, 10th క్లాస్ కదా అవసరం లేదని కాదు. ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్. మీకు 8th 9th మెన్సురేషన్ బాగా వస్తే 10th క్లాస్లో మెన్సురేషన్ మీరు బాగా చేయగలరు. అలాగే 8th క్లాస్ మెన్సురేషన్ మీకు బాగా వచ్చినట్లయితే 9th క్లాస్ మెన్సురేషన్ ఈజీగా చేయగలరు. 8th క్లాస్ వాళ్ళు అసలు నేర్చుకోలేదు కాబట్టి చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతుంది. ఈ విధంగా 8th 9th 10th క్లాస్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అని మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడు ఇక్కడ? ఫస్ట్ క్వశ్చన్, ఇందులో మనకి క్యూబాయిడ్స్ ఇచ్చాడు. ఈ క్యూబాయిడ్స్ తయారు చేయడానికి అంటే బాక్సెస్ తయారు చేయమంటున్నాడు. ఈ బాక్సెస్ 2 బాక్సులు ఇచ్చాడు ఇక్కడ. ఈ బాక్సులు తయారు చేసేటప్పుడు మనకి దేనికి లెస్ వాల్యూమ్ అవసరం అవుతుంది? ఘనపరిమాణం తక్కువ అయ్యేటటువంటి అంటే ఈ బాక్సులు తయారు చేయడానికి తక్కువ ఘనపరిమాణంలో ఉండేటటువంటి బాక్స్ ఏది? ఏ బాక్సు తక్కువ ఘనపరిమాణాన్ని కలిగి ఉందని కూడా మనం అనుకోవచ్చు. లేదా తక్కువ ఘనపరిమాణంతో చేయదగినటువంటి బాక్స్ ఇందులో ఏది? రెడ్ బాక్సా ఎల్లో బాక్సా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తాం? ఇక్కడ ఎప్పుడైతే మనకి ఘనపరిమాణం అన్నాడో, ఘనపరిమాణం అనగానే మన ఫార్ములా దేనిలోకి వెళ్ళిపోవాలి? మైండ్ సెట్లోకి వెంటనే వాల్యూమ్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఏమిటి? వాల్యూమ్లోకి వెళ్ళిపోవాలంటే వెంటనే మన తాలూకా ఇదేమిటి? ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ క్యూబాయిడ్ దగ్గర చూద్దాం. ఇది క్యూబాయిడ్ షేప్లో ఉంది కాబట్టి LBH. L అంటే ఇక్కడ ఎంత అండి? 60 ఇంటూ అలాగే 40 40 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమిటి? 60 ఇంటూ 40 ఇంటూ 50. అయితే ఇక్కడ మనకి ఈ విధంగా టోటల్గా ఎంత అవుతుంది? ఇక్కడ వీటిని గుణిస్తే LBH ఈజీ మెథడ్ ఇక్కడ ఏమిటి? 5 4 20
26 120. అంటే ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ముందు 12 వేసుకోండి, 120 వేసుకోండి. తర్వాత జీరోస్ ఎన్ని ఉన్నాయి చూడండి. జీరోస్ తీసుకున్నట్లయితే 3 జీరోస్. ఇప్పుడు కూడా వాల్యూమ్ దేంట్లో ఉంటుంది, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి, క్యూబిక్ యూనిట్స్లో ఉంటుంది. క్యూబిక్ యూనిట్స్, క్యూబిక్ యూనిట్స్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. సెకండ్ ఎల్లో కలర్ చూడండి, ఇక్కడ ఎల్ ఎంత 50 ఇంటూ బ్రెత్ 50 ఇంటూ హైట్ 50 ఈజ్ ఈక్వల్ టు చూడండి 5 5 జా 25, 25 5 జా 125, 125 3 జీరోస్ వేసుకోండి. ఇవి క్యూబిక్ యూనిట్స్. ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ తీసుకున్నట్లయితే 1,20,000, ఇది 1,25,000. ఈ విధంగా మన క్యూబిక్ యూనిట్స్ వచ్చాయి. అయితే దీనిలో తయారు చేయడానికి ఏది మనకి తక్కువగా మనకి అవసరం అవుతుంది చూడండి, చెక్క తక్కువ అవసరమయ్యేటి, అంటే వుడ్ తక్కువ వుడ్తో మనం ఏ బాక్స్ని మనం ఇందులో తయారు చేయొచ్చు. అంటే ఇక్కడ ఏ బాక్స్ని తయారు చేయొచ్చు ఇది తక్కువ వుడ్తో. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది తక్కువ, కాబట్టి మనకి క్యూబాయిడ్లో ఇక్కడ మనకి ఇది పక్కది మనకి ఎల్లో కలర్ ఇక్కడ మీకు చూపించాను. ఇది క్యూబాయిడ్ అనే ప్రాబ్లంలో ఇచ్చాడు, కానీ ఇది క్యూబ్ షేప్లో ఉంది. వాడు ఏంటంటే మెయిన్ ప్రిజం అనమాట. ప్రిజమ్స్ ఘనాకారాలు అంటే ఏంటి, సాలిడ్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 సాలిడ్ అంటే ఘనాకార పెట్టెలని ఇచ్చాడు. ఈ ఘనాకారం దీర్ఘనం అవ్వచ్చు లేదా సమఘనం అవ్వచ్చు. ఇక్కడ నేను ఎల్బిహెచ్ చేశాను, మీరు ఏ క్యూబ్ అని వేసుకున్నా మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములాని మళ్ళీ మన ఈ ప్రాబ్లమ్స్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి జస్ట్ ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం చూసినట్లయితే ఎంతవరకు వచ్చే మనం ఈ ప్రాబ్లం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమిటో అనేది ఒకసారి మనం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమిటి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఒక క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. అయితే దాని తాలూకా సైడ్ని కనుక్కోమన్నాడు, భుజాన్ని కనుక్కోమన్నాడు. ఏ విధంగా అనేది ఒకసారి మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇందులో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు, 600 చదరపు సెంటీమీటర్లు అంటే స్క్వేర్ సిఎం ఇచ్చాడు.
మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమిటి 6a². కాబట్టి 6a² ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 600 ఇవ్వడం జరిగింది. అయితే a² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 600 బై ఈ 6 ఇటు వస్తే బై 6 ఈజ్ ఈక్వల్ టు 6 1 జా 6 కదా. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 100. సో a ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10 cm అవుతుంది. ఇక్కడ చదరపు సెంటీమీటర్లో ఉంది కదా, స్క్వేర్ cmలో ఉంది కాబట్టి ఈ క్యూబాయిడ్ క్యూబ్ యొక్క భుజం పొడవు ఎంత అవుతుంది సైడ్ 10 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం ఈ విధంగా సాల్వ్ చేసుకుంటాం. అందుకే ముందు మన ఫార్ములా చెప్పుకున్నాం. సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమిటి, అది మన మైండ్లోకి రావాలి. అలాగొస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి తర్వాత ప్రాబ్లం చూద్దాం. తర్వాత ప్రాబ్లం ఏమన్నాడు చూడండి. ఇక్కడ మనకి 4th ప్రాబ్లం చూసుకున్నట్లయితే 20 cm ఇంటూ 15 cm ఇంటూ 12 cm ఈ మెజర్మెంట్స్ తోని మనకి ఒక క్యూబాయిడ్ ఉందట. ఆ క్యూబాయిడ్ పెయింట్ వేయడం ఒకసారి మనం తీసుకుందాం. అది మనకి జస్ట్ అది రిమూవ్ అయ్యింది, దాన్ని మళ్ళీ చూద్దాం. ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. దీనిలో మనకేమి ఇచ్చాడు, మనకు టేబుల్ ఇచ్చాడు. దీని తాలూకా క్యూబాయిడ్స్ యొక్క వాల్యూమ్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఆ మెజర్మెంట్ ఇచ్చి మనకి వాల్యూమ్ కనుక్కోమని ఇచ్చాడు అనమాట. ఇందులో చూడండి, ఫస్ట్ది ఏమిటి 8.2 మీటర్స్, అలాగే 5.3 మీటర్స్, 2.6 మీటర్స్ హైట్. కాబట్టి ఎల్ ఎక్కడ ఎంత 8.2. కొద్దిగా మనం కలర్ చేంజ్ చేద్దాం. మీకు పెన్ కలర్ మారింది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 8.2 ఇంటూ 5.3 ఇంటూ 2.6 ఈజ్ ఈక్వల్ టు ఈ మూడు మనం మల్టిపుల్ చేస్తే మనకి 112.99 వచ్చింది. ఎంత వచ్చింది 112.99. ఇదేమిటి మీటర్స్లో ఉంది కాబట్టి క్యూబిక్ మీటర్స్ అవుతుంది అనమాట. లేదా గణపు సెంటీమీటర్లు. గణపు తెలుగు మీడియం అయితే గణపు సెంటీమీటర్లు, ఇంగ్లీష్ మీడియం అయితే క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. అయితే సిఎం క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గుణించేటప్పుడు ఈ పాయింట్స్ని జాగ్రత్తగా చూసుకొని మీరు గుణించాలి. ఇక్కడ తర్వాతను ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ పాయింట్స్ని జాగ్రత్తగా గుణించుకుంటే మనకి ఇక్కడ 8.2 ఇంటూ 5.3 ఇంటూ
2.6 is equal to 112.996 ఒకటి ఇక్కడ వస్తుంది 6. ఇది మనకి సొల్యూషన్. ఓకే, తర్వాతను చూద్దాం. తర్వాత ప్రాబ్లం చూడండి. తర్వాత ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఇక్కడ 5 meters into 4 meters into 3.5 meters అన్నాడు. ఇక్కడ ఏంటి 5 into 4 into 3.5. ఇది ఈజీనే. ఈజ్ ఈక్వల్ టు 5 4 జా 20, 23.5 జా మనకి ఈజీగా ఇక్కడ మనకి 70 వస్తుంది. 70 మీటర్ క్యూబ్. ఈ మీటర్లో ఉన్నాయి కదా, మనం వాల్యూమ్ని ఈ విధంగా కనుగొంటాం. ఇది తర్వాత అంటే ఈ టేబుల్లో మనకి సెకండ్ ప్రాబ్లం. మనకి తర్వాత థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఇక్కడ లెంగ్త్ ఎంత ఇచ్చాడు 4.5 ఇంటూ బ్రెత్ ఎంత ఇచ్చాడు 2.0 ఇంటూ 2.5. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నట్లయితే మీరు ఈజీగా చేయవలసింది ఈ రెండు ముందు మనం తీసుకుని గుణించుకుని టోటల్గా గుణిస్తే మనకి ఇక్కడ ఆన్సర్ 22.5 మీటర్ క్యూబ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఇది ఎంత అండి 4.5 ఇంటూ 2 ఇంటూ 2.5. ఈ విధంగా మనం మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది 22.5. ఈ విధంగా పాయింట్లో అంటే కొద్ది ప్రాక్టీస్ అవ్వడం కోసం పాయింట్లో ఇవ్వడం జరిగింది ఇది ఈ ప్రాబ్లము. అందు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ప్రాబ్లం ఒకసారి చూడండి. మనకి మెజర్మెంట్స్ ఒక ట్యాంక్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఈ మెజర్మెంట్స్ ఇస్తూ ఏమన్నాడు, దాన్ని లీటర్స్లోకి మార్చమన్నాడు. ఘనపు మీటర్లోకి మనం కనుక్కొని తర్వాత దాన్ని లీటర్లోకి మార్చాలి. అది ఏ విధంగా చేస్తామనేది ఒకసారి మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ముందు ఆడిచ్చినటువంటి ఇవి చూద్దాం. ఇది మనకి క్యూబాయిడ్ కాబట్టి LBH దీని ఫార్ములా. ఇదేంటి 3 మీటర్ల 20 సెంటీమీటర్లు 3 meters 20 cm. దీన్ని మనం ఎలా రాసుకుంటాం 3.2 కింద రాసుకుంటాం ఇంటూ, ఎందుకంటే 20/100 అంటే ఇక్కడ 0.2 వస్తుంది అనమాట. అలాగే 2.9 ఇంటూ అలాగే ఇది ఎంత అవుతుంది 1.5. ఇప్పుడు ఈ మూడు మల్టిపుల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మరొకసారి మీరు చూడండి. ఇందులో మల్టిపుల్ చేయండి 3.2 ఇంటూ 2. మీరు చేయాలనే ఉద్దేశంతో కొద్దిగా నెమ్మదిగా చెప్తున్నాను, ఒకసారి మీరు చూసుకోండి. ఇంటూ 1.5 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి 13.92. ఇక్కడ ఆన్సర్ ఎంత మనకి 13.92 ఇంటూ ఇదేమిటిది మనకి మీటర్ క్యూబ్. దీని లీటర్లోకి మార్చాలంటే ఇంటూ 1000 వేసుకోవాలి. ఇంటూ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ 13,920. ఇక్కడ మనకి 13,920 8 వస్తాయి. మన దేనిలో మార్చమన్నాడు లీటర్స్. దీనిలో ఇది లీటర్స్ అంటే LT లీటర్స్. ఈ విధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ మనం చేసింది ఏమిటైతే 3 meters 20 centimeters 3.2 కింద
2 మీటర్స్ 90 సెంటీమీటర్స్ 2.9 కింద వేసుకున్నాం. అలాగే 1 మీటర్ 50 సెంటీమీటర్స్ అంటే 1.5 కింద వేసుకున్నాం. ఈ 3 మల్టిపుల్ చేస్తే మనకి వచ్చింది 13.92 మీటర్ క్యూబ్. దీన్ని లీటర్లోకి మార్చాలంటే ఇంటూ 1000 చేస్తే మనకి వచ్చేది ఏమొచ్చింది 13,920 లీటర్స్. అదే విధంగా తర్వాత ప్రాబ్లము చూద్దాం. ఈ ప్రాబ్లం మీరు కూడా నాతో పాటు ఎలా చేయండి. ఇక్కడేంటి 2 మీటర్స్ ఎంత ఉంది 50 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఏంటి రాయొచ్చు మనం 2.5 ఇంటూ ఇక్కడ ఇది ఎంత ఇది 1.6 ఇంటూ 1.3. ఎందుకు ఇలాగ వేసుకున్నాం ఒకసారి చూడండి. 2 మీటర్స్ 50 సెంటీమీటర్స్ అంటే 2.5, 1 మీటర్ 60 సెంటీమీటర్స్ అంటే 1.6, 1 మీటర్ 30 సెంటీమీటర్స్ అంటే 1.3. ఇప్పుడు ఈ 3 మల్టిపుల్ చేద్దాం. చేయండి మీరు ఈలోగా. ఏమిటది మనం ఏం చేయాలి 2.5 ఇంటూ 1.6 ఇంటూ 1.3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 5.2 వచ్చింది. మనం మల్టిపుల్ చేస్తే మీకు కూడా అంతే వస్తుంది 5.2 మీటర్ క్యూబ్. దీన్ని మనం లీటర్లోకి మార్చాలంటే 5.2 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. అయితే ఇక్కడ 1 పాయింట్ ఉంది కాబట్టి 1 పాయింట్ పోతుంది. 5.2 పక్కనే ఎన్ని జీరోస్ వేయాలి, ఒక జీరో పోయింది పాయింట్ కాబట్టి 5200 లీటర్స్. ఇవి ఆన్సర్. ఇది సెకండ్ ప్రాబ్లంకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మీటర్ క్యూబ్లో మార్చుకొని తర్వాత లీటర్స్లోకి మార్చుకోండి. తర్వాత ప్రాబ్లం ఇది చూడండి. తర్వాత ప్రాబ్లం ఏమన్నాడు 7 మీటర్స్ అంటే 7.3 ఇంటూ 3.6 ఇంటూ 1.4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ ఈ 3 మల్టిపుల్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ. ఏమన్నాం 7.3 ఇంటూ 3.6 ఇంటూ 1.4 ఈజ్ ఈక్వల్ టు 36.792. ఎంత వచ్చింది 36.792. చూడండి మీకు ఇది ఆన్సర్ వచ్చిందో లేదో. మీటర్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని లీటర్స్లోకి మార్చమన్నాడు. లీటర్స్లోకి మార్చమన్నాడు. ఎప్పుడు మనం వెంటనే ఇంటూ 1000 వేయండి. ఇక్కడ ఇంటూ 1000 వేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఈ ప్రాబ్లము మనం చేయొచ్చు. ఇక్కడ ఇంటూ 1000 వేసుకుంటే 36. దీని ఆన్సర్ చూడండి 792. ఇక్కడ 3 పాయింట్స్కి ఈ 3 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి కదా, అంటే 36,792 లీటర్స్ అనేది మనం ఆన్సర్ కింద చూడొచ్చు. ఈ విధంగా ఇది మనకి ఈ ప్రాబ్లం. దాంతో ఆ ప్రాబ్లం అయింది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏమిటి ప్రాబ్లము, ఒక క్యూబ్ ఇచ్చాడు. ఆ క్యూబ్ తాలూకా సైడ్లో ఆఫ్ చేస్తే దాని వాల్యూము ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది, డిక్రీజ్ అయితే ఎంత అవుతుంది, ఎంత తగ్గుతుంది, మారితే ఎంత తగ్గును లేదా పెరిగితే ఎంత పెరుగును అనేది అసలు ఇవ్వాలి ఇక్కడ. అయితే ఇక్కడ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ అని మనకు ఆల్రెడీ తెలుసు. అయితే దీని తాలూకు వాల్యూము ఏ క్యూబ్. ఇక్కడ ఏమన్నాడైతే ఇక్కడ దీనిలో సగం చేయమన్నాడు. అంటే a/2 ఏమైంది, ఒక క్యూబ్ తాలూకా సైడ్ని ఏం చేశాడు, దానిలో ఆఫ్ చేశాడు.
అంటే a/2 అయింది. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మనకి తెలిసిందే. దాన్ని తగ్గించాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మన ఫార్ములా? ఏ క్యూబ్. అయితే ఇక్కడ ఏ ఎంత తీసుకున్నాం? a/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఏ క్యూబ్ బై ఏమొస్తుంది మనకి ఇక్కడ? 2 క్యూబ్ అంటే 8. ఏ క్యూబ్ బై 8ని ఎలా రాసుకోవచ్చు? ఏ క్యూబ్ ఇంటూ 1/8. అంటే 1/8 అంటే పెరిగిందా తగ్గిందా? ఏ క్యూబ్ బై 8 అంటే పెరిగిందా తగ్గిందా? మనకి ఇక్కడ తగ్గింది అనమాట. ఎంత తగ్గింది? 1/8 వాల్యూమ్ తగ్గిపోయింది. అంటే ఒక క్యూబ్ యొక్క సైడ్లో మనం ఆఫ్ చేసినట్లయితే దాని తాలూకా వాల్యూమ్ అనేది 1/8 మనకి ఇక్కడ తగ్గుతుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈ రోజుకి మనకి దీనికి సంబంధించి ఈజీ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. రేపు కొద్దిగా లాజికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్ మనకి మెన్సురేషన్ మీద ఉంటాయి. కాబట్టి రేపు అందరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఆ లాజికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రతిరోజు 7 గంటలకు మీకు క్లాస్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ 7 గంటలకు మీరు ఆ క్లాస్కి మీరు తప్పనిసరిగా హాజరవ్వాలి. హాజరయ్యి మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ని షేర్ చేయండి. ప్రతిరోజు లింక్ మీకు నైట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నాకు టీచర్స్కి ఈవినింగ్ క్లాస్ ఉంది. ఆ క్లాస్ అయిన తర్వాత లింక్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆఫ్టర్ 8 నైట్ పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు లింక్ నేరుగా రావాలంటే త్రినాథ్ వీడియో సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే లింక్ నేను పెట్టిన వెంటనే మీకు ఇండివిజువల్గా లింక్ వస్తుంది. మీకు ఏ టీచరు పంపించిన అవసరం లేదు. మీరు మిగిలిన వాళ్ళకి పంపించుకోండి. ఈ విధంగా మనం మెన్సురేషన్ మీద ఈరోజు క్యూబాయిడ్ అంటే ఏమిటి వాటి మీద మనం ఇక్కడ ప్రాబ్లం చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఈ ఫార్ములాస్ మీరు బాగా ఇదేవండి. ఫార్ములాస్ బాగా మీకు వచ్చేయాలి. మనం చెప్పుకున్న ఫార్ములాస్ ఏంటి? ఈరోజు క్యూబాయిడ్ సంబంధించి 3 ఫార్ములాస్ చెప్పుకున్నాం. క్యూబ్కి సంబంధించి 3 ఫార్ములాస్. ఓన్లీ 6 ఫార్ములాసే. 6 ఫార్ములాస్ ఏమిటి మనకి? సర్ఫేస్ ఏరియా, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. ఈ 3 యాక్చువల్గా చెప్పేది ఈ 3. క్యూబాయిడ్ మీద క్యూబ్ మీద చెప్పుకున్నాం. వాటిని మీరు జాగ్రత్తగా వాటిని ఏం చేస్తారో తెలియదు, మీకు అవి వచ్చేయాలి. వాటి మీద రేపు ఉదయం మళ్ళీ మనకి క్లాస్లో జస్ట్ ఆ ఫార్ములాస్ మీదే జస్ట్ ఒక 5 మినిట్స్ క్విజ్ టైప్లో ఉంటుంది. అందుకు ఫార్ములాస్ అందరూ రెడీ చేసుకోండి. నేను కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాను. వెంటనే చేసి నాకు యూట్యూబ్లో మీరు వెంటనే అప్పటికప్పుడే మీరు సొల్యూషన్ పెడుదురు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపు మళ్ళీ ఉదయం మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.